నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గ ప్రజలు పర్యావరణ హిత విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే రాము. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే. పెట్రోల్ కొరత ఏర్పడుతుందని వార్తా కథనాలు రావడంతో పెట్రోల్ బంకుల ముందు బారులు తిరుగుతున్న వాహనదారులు. పెట్రోల్ బంక్ వద్ద నో స్టాప్ బోర్డులు పెట్టడం పట్ల వాహనదారులు ఆగ్రహం. డీజిల్ పెట్రోల్ కొరత కృత్రిమ కొరత మాత్రమే అంటున్న అధికారులు. డీజిల్ అయిపోయిందని ప్రయాణికులు నడి రోడ్డు మీద వదిలేసి పరారైన వర్మ ట్రావెల్స్ డ్రైవర్. ట్రావెల్స్ యాజమాన్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రయాణికులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సు వద్దకు చేరుకున్న ట్రావెల్స్ యాజమాన్యం. మే 1వ తేదీన కృష్ణా జిల్లా పామూరులో ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. సభా ప్రాంగణాన్ని స్థలాన్ని ఎమ్మెల్యే వర్ల కుమారరాజుతో కలిసి సందర్శించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. గుడివాడ పట్నం రాజేంద్ర నగర్ 3వ లైన్లోని గాయత్రి అపార్ట్మెంట్ పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 45 kV సోలార్ ప్యానెల్స్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రారంభించారు. అనంతరం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వల్ల నివాసితులకు కలిగే ప్రయోజనాలను, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో ఇది మంచి పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు. పట్నంలోని ఉన్న ఇతర అపార్ట్మెంట్ నివాసితులు కూడా ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, విద్యుత్ శాఖ డిఈ బాబిరాజు, ఏఈలు బ్రహ్మానందరావు, ఉషా తదితరులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాయత్రి అపార్ట్మెంట్స్ రాజేంద్ర నగర్ 3వ లైన్లో గాయత్రి అపార్ట్మెంట్స్లో 45 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మంచి పరిణామం ఇది. అంటే ఒక అపార్ట్మెంట్లో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఒక మాట మీదకి వచ్చి ఇంతటి చక్కటి సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నందుకు ముందుగా గాయత్రి అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. మీరు మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక అపార్ట్మెంట్లో ఇంత 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 పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. పిఎం సూర్య గారు అనేది చాలా చాలా మంచి ఆలోచన. మనకి పవర్ గ్రిడ్ మీద ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ ఈ ఎండలకి వీటికి చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంది. దీంతో ఇలాంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు మనకి. అంటే లోకల్గా ఎందుకంటే సోలార్ సన్ను ఫ్రీగా వస్తుంది, దాని దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినంత మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా బాగుంటుంది. దానికి కూడా భయంకరమైన సబ్సిడీ కూడా ఉంది. ప్రతి 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ వస్తుంది. అంటే చాలా చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇది బేసిక్గా. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాడుకొని మనకి దగ్గర గుడివాడ నియోజకవర్గంలో మొత్తం మీద 500 యూనిట్స్ దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది, 500 హౌసెస్కి. అందులో ప్రధానంగా ఈ అపార్ట్మెంట్కి ఇలా చేయటం అనేది చాలా మంచి విషయం. అపార్ట్మెంట్స్ వాళ్ళకి మీరు గమనించుకుంటే మీ అసోసియేషన్ తరఫున మీరందరూ కూర్చుని ఇంకా ముందుకు వస్తే చాలా మంచిగా మీకు ఏంటంటే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, మనకి సబ్సిడీ ఇస్తుంది, అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వాడే కరెంటును బట్టి మీకు అందరికీ తెలిసిందే కాబట్టి మనకి మీటరింగ్ స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ కూడా తగ్గితే కూడా మనకు బోళ్ళంత ఇది వస్తూ ఉంది. మామూలుగా ఇది చేసిందే కాకుండా. సో 78,000 మనకి ఇది వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్
ఎంత 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో మనకి 5 ఏళ్ళు పడదా? 3.5 ఏళ్ళలో మన పెట్టుబడి పూర్తిగా ఆయనకు వచ్చేస్తే అక్కడి నుంచి ఇక ఫ్రీ మనకి. అంటే ఒకసారి ఆలోచించుకుని ఎంత మంచి థింగ్. బ్యాంక్ లోన్ కూడా 6.5% మీద బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది. అంటే ఇంకా మనకి ఇంకా కావాల్సింది ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాడమని చెప్పేసి చెబుతున్నాను. నేను అందుకని ప్రత్యేకంగా నేనే చూద్దామని కూడా వచ్చాను అనమాట. ఇంత చక్కగా ఎలా చేయగలిగారు అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిపి అనేది. అపార్ట్మెంట్స్ చాలా ఉంది, ముఖ్యమైన బోర్డులంత మంది ఉన్నారు. పర్సనల్ వాళ్ళు వాడుకోవచ్చు, అలాగే అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చు. దీన్ని తప్పకుండా వాడుకోండి. మంచి ఆలోచన పిఎం సూర్య గారు అనేది, సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం పేరు. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్పష్టం చేశారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కలిసి పామూరు, గూడూరు, మచిలీపట్నం ప్రాంతంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో స్టాక్ పరిస్థితిని పరిశీలించి యజమానులతో మాట్లాడారు. కొన్ని చోట్ల డీజిల్ సరఫరా ఆలస్యమవుతుందని తెలియడంతో సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారులతో మాట్లాడి వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడిన కలెక్టర్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భయంతో ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. అయితే జిల్లాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అవసరమైనంత ఇంధనం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలో డీజిల్ సమస్య పైన క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉంది అని ఆరా తీసే దానికోసం గౌరవ ఎస్పీ గారితో పాటు క్షేత్రస్థాయిలో జంటిగా పర్యటన చేయడం జరిగింది. మనం ఆల్రెడీ జిల్లాలో ఒక వార్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. ప్రజలందరికీ చెప్పడం ఏమంటే, వాస్తవంగా డీజిల్ కొరత అయితే లేదు, కానీ కొంతమంది ప్యానిక్ బయింగ్ అంటాము మేము దీన్ని. అంటే ఇంకా మనకు దొరుకుతుందో లేదో అనే ఒక భయంతో ఎక్కువ కొంతమంది కొనడం వల్ల, మళ్ళీ నిన్న సండే కూడా అవడం వల్ల, సండే నార్మల్లీ సప్లైస్ ఉండవు, ఈ 2-3 ఇష్యూస్ ఒకేసారి కలిసి రావడం వల్ల కొంతవరకు ఇబ్బంది వచ్చింది. ఆల్రెడీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అందరితోనూ మాట్లాడాము. యాక్చువల్లీ సప్లైస్ అన్ని స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఎక్కడా గ్యాప్ లేనట్టు ప్రజలకి డీజిల్ ఫ్యూయల్ అందించే బాధ్యత ప్రభుత్వానిది యాక్చువల్లీ. సో ఎవరు కూడా దయచేసి ప్యానిక్ బయింగ్ చేయొద్దు, ఎటువంటి కొరత లేదు. మళ్ళీ ఇదే విషయం, ఇంకొక విషయం ఏమంటే, కొంతమంది ప్యానిక్ బయింగ్ లో ఎక్కువ ఏమైనా స్టాక్ చేసుకుని హోర్డింగ్ చేసుకునేది అలాంటిది ఏమైనా చేయాలి అని పాల్పడితే మాత్రం చట్టరీత్యంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు ప్రతి సంవత్సరం వేసవి కాలం నిర్మించే ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులను మే 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా పలు క్రీడల్లో క్రీడాకారులకు, విద్యార్థులకు ఉచితంగా 16 రకాల క్రీడల శిక్షణ అందజేయడం జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు వెనుగళ్లరాము సూచనల మేరకు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, దీని విద్యార్థులు, క్రీడాకారులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కెలార్ రంగాప్రసాద్ మరియు పాలక వర్గ సభ్యులు, స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో రేపు మే 1వ తారీఖు నుంచి మే 28 అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం వరకు కూడా వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి శిక్షణా శిబిరం అనేది గత 27-28 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి కార్యక్రమం. మొట్టమొదట్లో కొన్ని తక్కువ ఈవెంట్స్ ఉన్నా రాను రాను అవి ఈవెంట్స్ని పెంచుతూ ఈ సంవత్సరం 15 ఈవెంట్స్లో 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా ప్రతిదీ ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళకి పౌష్టికాహారం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం 15 అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, కబడ్డీ, కరాటే, శాస్త్రీయ నృత్యం, ఖోఖో, షటిల్, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, యోగా, కర్రసాము, ఈ 15 ఈవెంట్స్లో కూడా బాలబాలికలకి శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే నిర్ణయం,
అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే గుడివాడలో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని ఆయన ఇచ్చాడో, ముఖ్యంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాలబాలికల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళల్లో ఉన్నటువంటి క్రీడల్లో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించి వాళ్ళకి అన్ని రకాలుగా ఎన్టీఆర్ స్టేడియం తరఫు నుంచి తర్ఫీదు ఇవ్వడంతో పాటు సహాయ సహకారాలు అంచి మంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి పెట్టిన ఒక కర్మాగారంగా ఈ రోజున ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు సంపాదించుకున్నది ఎన్టీఆర్ స్టేడియం. మరి ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల పై చేర్చుకున్నటువంటి చరిత్రలో ఈ సంవత్సరం ముఖ్యంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా ఎన్టీఆర్ స్టేడియం మెమంటో తీసుకోవడం జరిగింది. మెరిటోరియస్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తుంది ఎన్టీఆర్ స్టేడియం, బ్రహ్మాండంగా పనిచేస్తుందని. లాస్ట్ టైం మనం చేసినటువంటి యోగాంధ్ర కూడా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చి ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ కార్యక్రమం తీసుకున్న క్రీడలకు సంబంధించి మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం. దానికి అనుగుణంగానే ఈ రోజున పనిచేస్తా ఉన్నాం. అన్ని ఈవెంట్స్లో కూడా శిక్షణ ఇస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా కొత్త ఈవెంట్స్ ఉన్నా కూడా చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ముఖ్యంగా శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు కూడా దీని మీద ఎక్కువ ఆసక్తి చూపించి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, దానికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ బాగా పనిచేస్తుంది అని చెప్పి మాకు కూడా ఆయన సహాయ సహకారాలు అందించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఈ నెల 1వ తారీఖు నుంచి మే నెల 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శిక్షణ ఇవ్వడంతో పాటు 28వ తారీఖున ముగింపు కార్యక్రమం పెట్టి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అయ్యారు? ఇప్పటికీ 1200 ఎంట్రీస్ వచ్చినాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. మేము అనుకోవడం లాస్ట్ ఇయర్ 1350 మంది దాకా శిక్షణ తీసుకున్నారు. ఈ సంవత్సరం 1600 మంది తక్కువ లేకుండా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఈ వేసవ శిక్షణ శిబిరంలో ఇన్ని 15 రకాలైనటువంటి ఈవెంట్స్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే ఏ స్టేడియంలో కూడా జరగనటువంటి పని. ఇది బ్రహ్మాండంగా నిర్వహిస్తాకి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు అట్లాగే స్కూల్స్ యాజమాన్యం కూడా పిల్లల్ని ఈ క్రీడల్లో ప్రోత్సహించి శిక్షణ తీసుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ నుండి బయలుదేరిన వర్మ ట్రావెల్స్ బస్ ఇబ్రహీంపట్నం వద్ద అనూహ్యంగా ఆగిపోయి ప్రయాణికులను నడి రోడ్డుపైనే వదిలేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. డీజిల్ అయిపోయిందని చెప్పి బస్సును నిలిపివేసిన డ్రైవర్ ప్రయాణికులను అక్కడికక్కడ వదిలేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయినట్లుగా సమాచారం. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ఉదయం 5 గంటలకు పాలకొల్లు చేరాల్సిన బస్సు ఇంకా ఇబ్రహీంపట్నంలోనే ఉండటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ ట్రావెల్స్ యాజమాన్యానికి పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వాడికి టెన్షన్ ఎవరికి వాడి ఫోన్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు. అప్పుడు కూడా మనమే పడాలి. అయిపోయింది కదా రాత్రి అన్నం అవుతా మాకు డీజిల్ కొంతమంది అయిపోతే అక్కడ అయిపోతుంది. కొట్టితే బండ్లో ఉన్నారన్నా బండి మీటర్ పని చేయట్లేదు. ఏమో ఎంత 1000 లక్షలు కొనుక్కున్న బండికి మీటర్ పని చేయదు. ఎవడో అన్నావాడు ఇందాకేం చెప్పు, ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు?
ఇప్పుడు మీటర్ పని చేయడానికి డీజిల్ ఉందని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ వెళ్ళండి జరగదు ఇక్కడ డీజిల్ ఉంది వాళ్ళ మీటర్ పని చేయకుండా ఎవరు కొత్త డ్రైవర్లు వచ్చి పని చెప్తాను. కృష్ణా జిల్లా పౌడిముక్కల ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే వల్ల కుమారరాజా, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతో కలిసి కలెక్టర్ బాలాజీ స్వయంగా పర్యవేక్షించారు. మే 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పామూరు నియోజకవర్గం పమిడిముక్కల్లో నిర్వహించనున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పర్యటనకు సంబంధించి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నేననేది హెలిప్యాడ్ ఈ సర్కంఫరెన్స్ రోడ్ నుంచి హెలిప్యాడ్ నుంచి వెన్యూ పార్టీ క్యాడర్ మీటింగ్ వెన్యూ వరకు 200 పెట్టచ్చు కదా. ప్లేస్ చాలా ఉంటుంది. అదే 120 సీమ్స్ మరి కొద్ది దూరం పెట్టండి. మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు చేస్తున్నట్టు మెజర్మెంట్ ఎంత టేక్ చేసే రిపోర్ట్ మర్చిపోతుంది. అదొకటి చాపర్ అది మొత్తదానికి హెలిప్యాడే కాకుండా పక్కన కూడా అడిషనల్గా ప్లాట్ఫామ్ చేసాం. 25 minutes 25 minutes. భారతదేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు వ్యతిరేకిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోదీ అని, దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్న ఇటువంటి వ్యక్తిపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, టీడీపీ పట్టణాధ్యక్షులు పంటా సామయ్య, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, మాచర్ల రామకృష్ణ, చెరక్కాయల లీలావతి మరియు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి భారతదేశ ముద్దుబిడ్డ, ప్రపంచంలో భారతదేశాన్ని అఖండ భారత్గా నిర్మించాలనే ఒక సంకల్పంతో వచ్చినటువంటి బీజేపీ నాయకులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిపై ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఈ నెల 20వ తారీఖు చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశ ముద్దుబిడ్డని, ఈ దేశ సేవకుడిని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశ ఉగ్రవాది అని సంబోధించారు. దానిని యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ శాంతి దూతగా వెలుగొందుతున్న సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి అండగా ఉన్న సందర్భంలో భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా నిర్మించే స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీనే కాదు ప్రతి ఒక్క మనసున్న భారతీయులందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని 2047 వచ్చే వరకు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిర్మించడానికి అనేక రకాలుగా రోజుకు 20 గంటలు పైగా కష్టపడుతూ ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి ఈ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల మరి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి గుడివాడ 1 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా మేమందరం తెలియజేసేది ఏంటంటే భారతదేశంలో ఇలాంటి మనసున్న ఉగ్రవాదం మనసున్న ఖర్గే లాంటి వారిని వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. వెంటనే ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఒక మంచి గుణపాఠం చెప్పే విధంగా మనందరం కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ రోజు గుడివాడ పట్టణంలో మా మిత్రులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే టౌన్ నాయకులు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడి కింద నేను మా ప్రియతమ నాయకుడు, అలాగే మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే మనము ఈ దేశంలో ఇంత సుభిక్షంగానూ సంతోషంగానూ అందరం కూడా చక్కగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం, ఆయన యొక్క సలవ. ఎందుకంటే
ఆయన 20 గంటలు దేశం కోసం కష్టపడటమే కాదు, దేశాన్ని కాపాడేటువంటి సైనికుల్లాగా పనిచేస్తున్నాడు. అలాంటి సైనికుడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గట్కే నోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణం. ఖర్గే గారు నోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశాన్ని సుభిక్షంగా ఉంచడమే కాదు, ఆయన అండర్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేలాగిన, అలాగే ప్రతి శాఖ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క ఆనమాలు కనపడే విధంగా పరిపాలన చేస్తున్నాడు. అలాగే ఆయన పరిపాలనలో దేశం చాలా బాగుంటే దాన్ని వార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది భూస్థాపన అయిపోయిన కాంగ్రెస్ ని పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది జరగట్లా. వాళ్ళకి ఏం చేయాలో తెలియక మెంటలు వచ్చేసి పనిచేసే నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన దేశ ప్రధాని దేశం కోసం 24 గంటల్లో 20 గంటలు కష్టపడేటువంటి ప్రధాని ఆయన ఉగ్రవాదులతో పోల్చడం. ఎందుకంటే ఆర్థిక ఉగ్రవాదం అంటే ఆర్థికంగా దేశాన్ని బలపరిచినటువంటి నాయకుల్ని పట్టుకుని ఆర్థిక ఉగ్రవాదంగా మార్చడం ఎంత చాలా దారుణమైన విషయం. అలాగే ఆయన పాలనలో ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన ఆశీస్సులతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తమే కాదు, ఆయన అందరిలో దేశంలో కూడా కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అండదండలుగా ఉండి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేంత వరకు మేమందరం కూడా నిద్రపోమని ఈ సమాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజున కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో మల్లికార్జున ఖర్గే గారు మొన్న తమిళనాడు సమావేశంలో ఈ భారతదేశ ముద్దుబిడ్డ ఒక ఛాయవాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు 3 పర్యాయాలు, అట్లాగే ఇవాళ ప్రధానమంత్రిగా మచ్చలేని రాజకీయం చేస్తూ ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 16 రాష్ట్రాల్లో కూటమితో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఆయన వయసుకి తగ్గ మాటలు మాట్లాడకుండా ఆర్థిక ఉగ్రవాదిగా మోడీ గారిని మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి 140 కోట్ల మంది భారతీయులు ఉంటే కుంభమేళా జరుగుతూ ఉంటే కుంభమేళాకి వెళ్ళి స్నానం చేస్తే కడుపు నిండిపోద్దా అని చెప్పి మాట్లాడాడు. ఇలాగా ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి వ్యక్తి మోడీ గారు ఆయన పరిపాలన కానీ ఆయన ఆస్తి 3 కోట్లు ఆయన పేరున ఉన్నది అఫిడవిట్లో. మరి ఖర్గే గారి ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మాట్లాడటం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది ఈ దేశంలో, ఎక్కడా కూడా మనుగడలో లేదు, 1-2 రాష్ట్రాలు తప్ప. అలాంటిది మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తాం. అది విచిత్రంగా ఉంది మాకు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఖండిస్తా ఉన్నాం అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి సంఘ విద్రోహగా మరి మా మహానుభావుడు, మా నాయకుడు, మరి జాతీయ ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే దేశం గురించి 24 గంటలు శ్రమించి కష్టపడి ఏదో విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన ఉంటే, ఈ పనికిరాని రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏదో విధంగా ఒక మచ్చ చేయాలనే ఆలోచనతో ఇలాంటి మాట మంచి లేకుండా మాట్లాడుతున్నారు. సో దయచేసి మీరు ఏదో విధంగా మీ పార్టీని బలోపేతం చూసుకోండి, అంతేగాని పార్టీని బలంగా ఉన్న పార్టీని ఏదో విధంగా మచ్చ చేయాలనే ఆలోచన మాత్రం ఏమీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ దేశమే కాదు, పలు దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారిని నమో మోడీ అన్నారు. నమో మోడీ అంటే అర్థం తెలుసా మీ అందరికీ? ఎందుకంటే భగవంతుని ఎంతో ఎంతగా మనం ప్రార్థిస్తున్నారో పూజిస్తున్నారో అలాంటి మోహన్ కూడా పూజిస్తున్నారు. అలాంటి ఆయన సుభిక్షంగా ఉంటే మన దేశం ఎంతో సత్సమంగా ఉంటుందని ఆలోచన. ఏదేమైనా సరే ఇలాంటి మరి మాటలు మరి వక్రీకరించకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కూటమి నాయకులు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు మా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఉగ్రవాదులుగానే ఆయన వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మా మహిళా మోర్చా తరఫున, బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా కరపత్రాన్ని ఖండిస్తూ
పోలీసు వారికి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నది. దళితుల మత స్వేచ్ఛ హరించే విధంగా 90/50 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని, దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ ఆధ్వర్యంలో గుడివాడ అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహాసభ వ్యవస్థాపకుడు మల్లెల వెంకట్రావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విచ్చేసి దేశంలో దళితులపై, దళిత క్రైస్తవులపై జరుగుతున్న అణచివేతలను ఎదుర్కొనేందుకు మనమందరం ఐక్యతగా పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇతర కులానికి చెందిన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి కులం మారినప్పుడు ఎస్సీలు క్రిస్టియానిటీ మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారంటూ గౌరవనీయ స్థానాలు తీర్పులు ఇవ్వటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు అంటూ వారు తెలియజేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేయాలని, లేని పక్షంలో దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో దళితుల పక్షాన మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, రాష్ట్ర మాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కోట్ల గంగాధర్, రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు కంచాల సుధాకర్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు మెండు జోజుబాబు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కొదమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 2021లో ఒక పాస్టర్ మధ్యన చిన్న వివాదాస్పదంగా అగ్రవర్ణాల మధ్యన జరిగినటువంటి యొక్క సమస్యను అది జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు వచ్చింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు సంబంధించినటువంటి సమస్యగా వాళ్ళు కోర్టుకు వెళ్తే చివరకు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆ కేసు విషయాన్ని పరిశీలించి తీర్పు ఇవ్వాల్సినటువంటి న్యాయవ్యవస్థ మొత్తం భారతదేశానికి సంబంధించిన ఒక మతాన్ని తీసుకొని వచ్చి ఈ మతం మార్చుకుంటే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పనేటువంటి ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చాలా తీర్పులు ఇస్తున్నారు. కేవలం షెడ్యూల్ కులాలకు సంబంధించిన తీర్పులు అన్నీ కూడా సానుకూలంగా ఏది రాలేదు. ప్రతిదీ కూడా ఆ వర్గాలను అణచివేసే విధంగా, చట్టాలు లేకుండా చేసే విధంగా. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏంటండి, మతాల మీద రిజర్వేషన్లు ఇవ్వలే, కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు వచ్చినాయి, అనేక పోరాటాల వల్ల వచ్చినాయని. గాంధీ ఒప్పుకోకపోతే యుద్ధం చేశాడు. రాజ్యాంగం ఊరికే రాయలేదు. మా వర్గాలకు కొంత న్యాయం జరుగుతూ ఉంటేనే నేను రాజ్యాంగం రాస్తా, మాకు రిజర్వేషన్లు లేకపోతే రాజ్యాంగాన్ని రాయడానికి నాకు ఇష్టం లేదు అని ఆ విధంగా పోరాటం చేసి రిజర్వేషన్లు తెచ్చిన మహానుభావుడి రిజర్వేషన్లు ఇవాళ షెడ్యూల్ కులాలకు అనుభవించే హక్కు లేకుండా పోతుందంటే ఇక్కడ మేము చూస్తూ ఊరుకోము. ఈ రాజ్యాంగం అన్నంతకాలం, మా ఓటు ఉన్నన్న రోజులు రిజర్వేషన్ల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పని అగ్రకులాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మార్చిన తీర్పు ఇచ్చిందో, ఎస్సీలు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు, అలాగే ఎస్సీ హోదా ఉండదనే తీర్పు ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రిజర్వేషన్ పోవడమే కాదు, రాజ్యాంగం కూడా ఈరోజు కోల్పోతున్నాం దాని గురించి. ఎందుకంటే ఉదాహరణకి 15 ఏళ్ల క్రితం సిద్ధాంతంలో పంచాయతీ ఎస్సీ అయింది, మొత్తం క్రిస్టియన్లు మీరని చెప్పి నామినేషన్ చేయడానికి క్యాండిడేట్ లేకుండా పోయాడు. దానికోసం మేము ఆర్డీఓ గారి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే బీసీలో ఉన్నప్పుడు మేము ఎస్సీ ఎలా సపోర్ట్ చేస్తాం పోదంటే పక్కా పంచాయతీ వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. ఇదే విషయం ఇది ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు పోతే రేపు ఎమ్మెల్యే అనేవాడు మనం ఉండడు, కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ ఉండడు, మొత్తం దళిత క్రిస్టియన్ అని చెప్పేసి ఇదంతా ఎస్సీ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి చదివించుకుంటూ పోతే నామినేషన్ కూడా మనం అర్హత లేకుండా పోతాం. అది మెయిన్ ఉద్దేశం. అంతకుముందు శ్రీశ్రీ గారు అన్నారు మాలామాదిగా ఎక్కువైతే కాలచక్రం అయిపోద్దని. దాని మీద ముందు ఎడగొట్టారు. అందులో క్రిస్టియను ఎస్సీలు 2 వర్గాలు, ఓకే 3 వర్గాలుగా విడిపోయి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ క్రైస్తవులుగా మనల్ని చేసేసి
రాజ్యాధికారం కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి గవర్నమెంట్ చేస్తుంది. ప్రభుత్వాలు కానీ ఈ ఆర్ఎస్ఎస్ వాదం కానీ చేస్తున్నాయి. దానికి ఇప్పుడు మనం క్రైస్తవులందరూ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న మాలమన్న దీన్ని ఎదుర్కోకపోతే ఇంకా అయిన స్థితికి పోతామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎజెండా ఏంటంటే ఏదైతే 950లో ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చిందో. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈనాటి కృష్ణా జిల్లా గుడివాడ అంబేద్కర్ భవనంలో కుల దళిత సంఘాల ఆధ్వర్యంలో పొంగులేటి జయరాజ్ అలాగే కంచర్ల సుధాకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ దేశంలో గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలుగా ఉండబడేటటువంటి వ్యక్తులు క్రైస్తవ మతాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ప్రకటించినటువంటి ఏదైతే ఒక తీర్పు వచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలామాదిగల సంఘాలు ఎప్పటి వరకు ఉండబడేటటువంటి 15% రిజర్వేషన్ని అన్నదమ్ములుగా ఉండబడేటటువంటి వీళ్ళ మధ్య ఎవరైతే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పెట్టినటువంటి చిచ్చులో భాగంగా ఉన్న రిజర్వేషన్స్ని విభజించే పాలించే సిద్ధాంతంగా నేడు విభజించబడ్డారనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి పాలకులు ప్రధానంగా ఉన్న రిజర్వేషన్నే విభజించి తదుపరి ఎత్తివేయాలన్నటువంటి కుట్రని భగ్నం చేయడానికి గౌరవ ఈరోజు ఏదైతే సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పినట్లుగా మాలామాదిగల మధ్య అన్నదమ్ములుగా ఉన్న సమస్య కన్నా కూడా ఉమ్మడి సమస్య మాకు ప్రధానమని చెప్పినటువంటి విధానాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తాం. వారు చెప్పినటువంటి విధానాన్ని ఏదైతే క్రైస్తవులుగా ఉండబడినటువంటి పాస్టర్స్ సంఘ పెద్దలకి నేటి యువత దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు నా పేరు గురిందపల్లి చిట్టిబాబు మాదిగ. నేను మాదిగ కులదండర రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా షెడ్యూల్ కులాల వ్యక్తులందరూ కూడా హిందూ మతానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. అలా కాని పక్షంలో వాళ్ళు క్రైస్తవ మతం వైపు వెళ్ళినట్లయితే వాళ్ళకున్నటువంటి రాయితీని తీసేస్తామని ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు మా వర్గాలను బెదిరిస్తున్నారు. 1950 నుండి కూడా ఈ దేశంలో ఉన్న 30 కోట్ల మంది ఎస్సీలు హిందువులుగానే ఉన్నారు. ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కొద్దిమంది మీ దాష్టీకానికి తట్టుకోలేక, మీరు చేసేటువంటి అవమానాలను తట్టుకోలేక ఇతర మతాల వైపు వెళ్ళారు. ఈ సందర్భంగా మేము ఏం చెప్తలుచుకున్నామంటే 75 సంవత్సరాలుగా ఈ దేశంలో మత స్వతంత్రం లేని ఒకే ఒక వర్గం షెడ్యూల్ కులాలు. పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు ఇంధనం లభించకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల పొడవైన క్యూలలో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ చివరకు నిరాశతో వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ కొరత లేదు అని చెప్పినప్పటికీ పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ లభిస్తున్న 1-2 పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్ ఏర్పడింది. ఆటో తోలుతూ రోజువారీ జీవనం సాగించుకొని వారు డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి గల కారణం రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అధికారుల పరిస్థితిని సమీక్షిస్తేనే త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. అయితే ఈలోపే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పామూరు P4 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వర్ల కుమారరాజా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రజల వైద్య ఖర్చులు భారం తగ్గించేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 16 మంది లబ్ధిదారులకు సుమారు 6 లక్షల రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 700 మందికి 7 కోట్ల రూపాయలు విలువైన సహాయం అందించినట్లుగా వెల్లడించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను సోమన్ బాబు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఏ రకంగా రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడుతుందో, ఒక సంజీవినిలాగా ఉందో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 22 నెలల్లో ఎన్నో చెక్కులు, కొన్ని లక్షల్లో చెక్కులు అందించాం. ఈరోజు పామర్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఇప్పటికీ 14 సార్లు చేశాం. 7 కోట్ల పైచీలకే 736 మంది పైచీలకే ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం. ఆ చెక్కులు అందించడానికి కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఒక నమ్మకం, భరోసా ఇచ్చి పరామర్శించి కూటమి నాయకులు అందరి సమక్షంలో, గ్రామ పెద్దలందరి సమక్షంలో ఆ చెక్ వాళ్ళ చేతికి వెళ్ళి అందిస్తే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ధైర్యంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ రకంగా అండగా ఉంటాం, శాసనసభ్యుడే ఇంటికి వచ్చి ఈ రకంగా అందరి సమక్షంలో చెక్కులు అందించడం అనేది చాలా సంతోషంగా, ఒక ధైర్యం వాళ్ళందరికీ మేము ఇవ్వగలుగుతున్నాం. మరి ఈ రోజున ఇంకొక కొన్ని చెక్స్, ఒక 16 చెక్స్ 6 లక్షల వాల్యూ చెక్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా రాబోయే వారం రోజులు ఇవ్వాలి. ఇంకా పనుల ఒత్తిడి పెరిగిపోయింది. సో తద్వారా చెక్స్ ముందే అందించాలని ఈరోజు వాళ్ళందరినీ కూడా బెనిఫిషరీస్ రమ్మంటం జరిగింది. 16 చెక్కులు 6 లక్షల వ్యయంతో ఈరోజు వాళ్ళందరికీ చెక్స్ అందించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పార్టీలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా గ్రామంలో ఎవరికి అవసరం ఉన్నా ఈరోజు గ్రామంలో కూడా అందరికీ కూడా తెలియజేయమంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఆసుపత్రి ఖర్చులు అందుకోలేక ఇబ్బంది పడ్డ ప్రతి కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ వర్తిస్తుంది. మీరు అర్హులైతే మీకు ఆ చెక్ అందించే బాధ్యత మీ శాసనసభ్యుడిది, మీ సేవకుడిదని కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తున్నాం. అన్ని విధాలుగా అన్ని విభాగాల వారిని కలుపుకుంటూ సంక్షేమాన్ని, బిడ్డల భవిష్యత్తుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాలన చేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో మే 1వ తారీఖున పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పామర్ నియోజకవర్గం పౌడిముక్కలు వస్తున్నారు. ఒక 3-4 వృద్ధులకి, అర్హులకి పెన్షన్లు అందించి, ఆ రోజు మేడే కాబట్టి కార్మికులతో కూడా ముచ్చటించి తద్వారా ప్రజావేదిక కార్యక్రమం, ఆ తర్వాత మధ్యాహ్నం కార్యకర్తల సమావేశం, గ్రామంలో ఉన్న గ్రామ అధ్యక్ష సెక్రటరీ, బూత్ కన్వీనర్, మండలంలో ఉన్న మండల స్థాయి నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, నియోజకవర్గ స్థాయి పెద్ద నాయకులు దాదాపుగా 1200 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కార్యకర్తల సమావేశానికి ఆహ్వానితులు. వీళ్ళందరినీ కూడా రమ్మని కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటాం. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజల అపోహలు నమ్మొద్దని సూచించారు. రోజువారీ అవసరాలకు సరిపడ్డ నిల్వలు అందుబాటులో ఉంచామని, సోమవారం అన్ని బ్యాంకులు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 3,81,000 లీటర్ల పెట్రోల్, 5,07,000 లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అదనంగా 10% ఇంధన సరఫరా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించిన కలెక్టర్, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 9154970454 నెంబర్కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఇంకొకటే చేద్దాం. ఈరోజు 3 వేద్దాం. చేయండి బాగా. గుడ్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఊరు ఎక్కడ చేస్తారు? బొగ్గుబండి చేస్తారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు ఆ ఫ్యూయల్ సప్లై మానిటర్ చేస్తున్నాము. మార్నింగే హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అలాగే ఐఓసీఎల్ సెంట్రల్ సప్లై స్టేషన్ కూడా వెళ్ళి వచ్చాము. ఇప్పటివరకు చూసుకుంటే జిల్లాలో అవసరమైనందుకంటే 10% ఎక్కువనే సప్లై ఉంది. కానీ బయ్యింగ్లో చూసుకుంటే 25 నుంచి 30% ఎక్కువ బై చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడే వెళ్ళి మన ఒక బైకర్తో మాట్లాడితే జనరల్గా ఆయన 200 రూపాయలు కొట్టించేస్తున్నాం, ఈరోజు 500 రూపాయలు కొట్టించాలనుకుంటున్నాడు. ఎందుకంటే సార్ తగ్గిపోయిందని చెప్తున్నారు అంటున్నారు. అంటే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఈ ప్రైస్ పెరుగుతుందనే అపోహంతో చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు. దానివల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడికి యాక్చువల్లీ ప్రయారిటీ చేయాలి. మిగతా వాళ్ళకి సప్లై కంటిన్యూస్గా ఉంది. కంపెనీ వాళ్ళతో నేను స్వతహా మాట్లాడాను, ఎక్కడ సప్లై పై నుంచి తగ్గలేదు. ఎంత కావాలకి ఇంకా 10% ఎక్కువనే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే, సప్లై సఫిషియెంట్గా ఉంది. మీరు ప్యానిక్ అయిపోయి ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ దాన్ని నింపుకోవడము, ఓవర్ ట్యాంక్ చేసి పెట్టుకోవడము, బాటిల్లో తీసుకెళ్లి స్టోర్ చేసి దయచేసి చేయకండి. మీకు ఎంత అవసరం ఉన్నా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఎన్టీఆర్ జిల్లా వరకు అయితే ఎన్టీఆర్ జిల్లా నుంచి కొండపల్లి నుంచి దాదాపు చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకి పంపించే కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తాయి కాబట్టి ఇక్కడ ఎప్పటికీ కొరత రాదు. ఇప్పుడు ఎవరైతే ఈ బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, అట్లాగే ఈ లారీ వాళ్ళు ఎక్కువ బై చేశారో అందువల్ల అవసరం ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయింది. అది ఈ రోజు మార్నింగ్ నుంచే మానిటర్ చేస్తున్నాము. మధ్యాహ్నం కల్లా రెస్టోర్ అవుతుంది. అన్ని బంక్లో డీజిల్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అయితే ఎంత కొనుక్కుంటున్నారో 200కా 300కా అంతే కొనుక్కోండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతా ఉందేమో, ప్రైస్ పెరిగిపోతా ఉందేమో అని 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్టింది అవసరం లేదు. అలాగే బాటిల్లో పెట్టుకోవడము ఇటువంటి దయచేసి నమ్మకండి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కావాలని ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు, దాని అవసరం లేదు. దాని ద్వారా ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పితే సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మనకు టీసీ తీసుకొని చెప్పారు ఏం చేయాలని. ప్రతి పెట్రోల్ బంక్లో అధికారులు కూడా ఉంటారు. అగ్రికల్చర్ రైతులకు కావాల్సిందంతా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సప్లై కూడా ఉంది. నిన్న సండే కాబట్టి కొన్ని బంక్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అంటే హెచ్పిసిఎల్ ఈ కొన్ని కంపెనీస్ అక్కడ ఫంక్షన్ చేయలేదు. అందుకే నిన్న కొంచెం ఎక్కువ ప్యానిక్ అయింది. ఈరోజు సోమవారం మధ్యాహ్నం కల్లా అన్ని రిజాల్వ్ అవుతాయి. అన్ని దగ్గర ఫ్యూల్ కూడా రిజాల్వ్ అవుతుంది. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రొడక్షన్ను అలాగే మనకు వేరే జిల్లాలు కూడా సప్లై చేసిన కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందకండి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జూలై 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు గుడివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రముఖ రచయిత డాక్టర్ కొడాలి సోమసుందర్ రచించిన శ్రీ వెంకటేశ్వర స్తుతి శతకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ చైర్మన్ లింగం చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ అనినిత్యం ప్రతి ఒక్కరూ సులభంగా పాటించగలిగేలాగా రచయిత డాక్టర్ కొడాలి సోమసుందర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కందుల వేణుగోపాల్, రచయిత కొడాలి సోమసుందర్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనేల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సన్నిధిలో రేపు అనగా 28వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పూజ్యులు గురువు గారైన కొడాలి శ్యామసుందర వారి స్వామివారి దేవస్థానం మీద ఎంతో భక్తిభావంతో మరి వెంకటేశ్వర స్తుతి శతకం కార్యక్రమం పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైష్టపూర్యైరాచార్యై తత్పుతాదాస్తు మంగళం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వరుని కృపాకటాక్షాల వీక్షణాలతో నేను ఆయన మీద 111 పద్యాలతో వెంకటేశ్వర స్తుతి శతకం అనేటటువంటి ఒక శతకాన్ని రాయడం అనేటటువంటిది చేశాను. దానిలో శతకం అంటే 108 పద్యాలు సరిపోతాయి, కానీ నేను 111 పద్యాలు రాశాను. ఎందుకంటే ఆయన నామాలు 3 నామాలు కాబట్టి 3 అంకెలు వచ్చేటట్లుగా 111 పద్యాలు రాయడం అనేటటువంటిది చేశాను. ఆ పుస్తక ఆవిష్కరణ రేపు సాయంత్రం 28 సాయంత్రం 6 గంటలకి మంగళవారం
ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఆ పుస్తక ప్రసాదాన్ని స్వీకరించి అలాగే స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉయ్యూరు బస్ స్టేషన్ నుండి సభాస్థలి వరకు కౌలు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావాలే, మాజీ మంత్రి వడ్డీ సోమనాథేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది కౌలుదారులు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే భూ సంబంధిత సమస్యలు ప్రస్తావిస్తూ అమరావతి పరిసర ప్రాంతాల్లో కౌలు భూముల బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సంఘ నాయకులు, పలువురు రైతు సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. 250 meters like this, big land is going to be taken. 5 districts, 20, how many mandal? 22, 23 mandal and 121 villages. 121 villages. Krishna district is also there. Guntur is there. NTR is there. Other 2 districts are also there. There 10 lakh acres of land. 10,000. How much? 10,000 acres. 10,000 acres of land is going to be taken by the Chandrababu government. We met today morning. We met women. Farmer women, we met men, children, young boys. They all said we have got 85% of them were having less than 1 acre. Less than 1 acre. That also Chandrababu Naidu is taking up. This is happening, and that is why we have to fight even for our land. Many other land. 1600 రూపాయలు ఎకరానికి 30-35 క్వింటాలు పడితే ఒక ఎకరానికి మొక్కజొన్న పండించిన రైతు 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తాయట. చంద్రబాబు నాయుడు గారు అడిగేది ఉంటాయి, అయ్యా మీరు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, బస్సు అందరికి తెలియదు. డాష్ బోర్డు అంటున్నారు. కంప్యూటర్లో రాష్ట్రం ఏం జరిగిందో శివ చిట్టుకు మందు శివుడానికి సేవలో కొడుకోలేదో మాకు తెలియదు, మా దేశం లేకుండా నాకు తెలియకుండా రాష్ట్రంలో ఏం జరగదు, నాకు అన్ని డాష్ బోర్డు పై కనిపిస్తాయని చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్న ధరపడిపోతుంటే, వర్షాలు వచ్చి ఎక్కువ స్థానికుంటుంటే, మిర్చి ధరపడిపోతుంటే, నీ క్వాంటమ్ కంప్యూటర్స్, నీ కంప్యూటర్స్, నీ ఏం చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి ఈ సభావాన్ని అడుగుతాం. మీకు ఏమైనా ఉంటే రా బజార్లోకి కంప్యూటర్ వదిలి ఏసీఎల్ వదిలి వస్తే రైతులు చెప్తారు ఎక్కడ ఉన్న పరిస్థితి. మాకు ఈ ప్రభుత్వం పాపం, ఆ ప్రభుత్వం పాపం అంట. కానీ ఈ రైతులు ప్రత్యేకించి రైతులు దగాపడి అన్యాయానికి గురై నష్టపోయి చివరికి డబ్బుల కంటే విలువైన ప్రాణం. అట్లాంటి విలువైన ప్రాణాన్ని కూడా బలవంతంగా కౌలు రైతులు తీసుకున్నారంటే బలవంతంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ నియోజకవర్గ ప్రజలు పర్యావరణ హిత విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే రాము. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే. పెట్రోల్ కొరత ఏర్పడుతుందని వార్తా కథనాలు రావడంతో పెట్రోల్ బంకుల ముందు బారులు తిరుగుతున్న వాహనదారులు. పెట్రోల్ బంక్ వద్ద నో స్టాప్ బోర్డులు పెట్టడం పట్ల వాహనదారుల ఆగ్రహం. డీజిల్, పెట్రోల్ కొరత కృత్రిమ కొరత మాత్రమే అంటున్న అధికారులు. డీజిల్ అయిపోయిందని ప్రయాణికులు నడి రోడ్డు మీద వదిలేసి పరారైన వర్మ ట్రావెల్స్ డ్రైవర్. ట్రావెల్స్ యాజమాన్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రయాణికులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సు వద్దకు చేరుకున్న ట్రావెల్స్ యాజమాన్యం.
మే 1వ తేదీన కృష్ణా జిల్లా పామూరులో ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాలాజీ. సభా ప్రాంగణాన్ని స్థలాన్ని ఎమ్మెల్యే వర్ల కుమారాజాతో కలిసి సందర్శించిన కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.